నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హుజరాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీ చేయడం పట్ల రైతుల సంబరాలు జమ్మికుంట పట్టణంలోని మడిపల్లి గ్రామానికి చెందిన పరశురాం గౌడ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో రైలు కింద పడి మృతి. రైతు వేదికల వద్ద రైతుల సంబరాలు, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించిన రైతులు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోని ఎడ్ల బండ్లకు పూలమాలలు సమర్పించి ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేయడం పట్ల నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే లక్ష్యంతో అనుకున్నదే లక్ష్యంగా ముందుకు పోతూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతులకు అండగా ఉంటుంది. ఎన్నికల హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీని చేయడం పట్ల హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి వర్గానికి పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాల్ని రైతులను అడగగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రైతులకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము ఎప్పటికీ అండగా ఉంటామని పేర్కొన్నారు. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని రుణమాఫీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ రుణమాఫీతో రైతుల కష్టాలు తీరుతాయని, ఈసారి పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోకుండా ఉండేందుకు రైతులకు అందుబాటులో ఉండే విధంగా మద్దతు ధర నిర్ణయించి సకాలంలో అన్ని రకాల వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని రైతుల ప్రభుత్వాన్ని కోరారు. క్రాప్ లోన్ తీసుకున్నాం. రుణమాఫీ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను వచ్చుడితోటే మీకు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తా అన్నాడు. అదే మాట తప్పకుండా మాకు ఇన్ టైంలో రుణమాఫీ చేసిండు. పెట్టుబడికి అనుకూలంగా మాకు రుణమాఫీ చేసిండు. సంతోషంగా ఉన్నది. ఇది ఎప్పటికీ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరిగింది. నిన్న మొన్న 2 రోజుల క్రితం మాకు అందులో 50,000 లోన్ తీసుకున్నాము. రుణమాఫీ అయినది మాకు ఇవాళ లిస్టులో వచ్చినది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేశారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పెట్టుబడి సీజన్లో మాకు టైంకు డబ్బులు అందించినందుకు చాలా సంతోషకరం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ప్రతి 3 నెలలనే గతంలో వెనకట ఒకసారి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లయితే ఎటేటం రుణమాఫీ అని అంటే మాఫీలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆ తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే బాగా రైతు బిడ్డ కాబట్టి మా అందరికీ ఇప్పుడు ఫీజులకు కానీ పెట్టుబడికి కానీ మంచి కట్టుకుగాల అవసరాలకు ₹1,00,000 మోపు ప్రతి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే బ్యాంకులలో రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారో పేద గవర్నమెంట్ ఈరోజు అందరికీ పడ్డాయి. లిస్టు వచ్చింది. అందులో నేసుతో ఒక లబ్ధిదారులే మా మల్లరెడ్డిపల్లి గ్రామంలో దాదాపు ఒక 15 మందికి వచ్చినాయి. 1,00,000 వరకు ఉన్న వాళ్ళు అందరికీ పడ్డాయి. ఇప్పుడు 3 గంటలకు మాకు ఆల్రెడీ లిస్టు వచ్చింది. ఇటువంటి గవర్నమెంట్ ఇంకా ముందు చాలా సంవత్సరాలు పరిపాలించాలని ఈ ప్రజల ప్రక్కన మా గ్రామ ప్రజల ప్రక్కన నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. చాలా టైంకు డబ్బులు మెసేజ్ కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము క్రాప్ లోన్ కింద ₹90,000 తీసుకున్నాం. ₹90,000 ఇప్పుడు మాకు రుణమాఫీ కింద మెసేజ్ వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. మాకు ఎలక్షన్ల ముందు ఏ వాగ్దానాలు ఇచ్చిండో ఆ వాగ్దానం ప్రతి ఒక్కటి మాకు నెరవేరుస్తున్నాడు. చాలా రైతులకు మాత్రం చాలా సంతోషకరమైన విషయం. గిట్టుబాటు ధరలు కానీ 200 నుంచి 500 దాకా పెంచడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
టైంకు పెట్టుబడి నాట్లకు మిరప నాట్లకు కానీ మందులకు కానీ దేనికైనా కూడా డబ్బులు అవసరం వచ్చే టైంలో మాకు అందడం జరిగింది. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతుల మేలు కోరుతోందని, అలాంటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో 2 లక్షల రుణమాఫీ కానుందని, త్వరితగతిన ఆ పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని రైతులు కోరారు. ఏ ఊర్లో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పొలంలో చూసినా రైతన్నల రుణమాఫీ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2020లో అప్పు తీసుకున్నా, 60,000 అప్పు తీసుకున్నా. అప్పులో భాగంగా ఇప్పుడు నాకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో రాజశేఖర రెడ్డి ఎంత ఉంటే అంత మాఫీ చేసిండు ఒకటేసారి. 2 లక్షలు 4 లక్షలు అయినా మాఫీ చేసిండు. ఇప్పుడు అదే మళ్ళా రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల వరకు రుణమాఫీ చేసింది. గత ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి 20,000, 10,000, 30,000 చేసింది. ఆ మిత్తుల కిందకే సరిపోయినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చింది కాబట్టి 100% 2 లక్షల రుణమాఫీ చేసింది. ప్రతి రైతు బాగుపడతాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళా ఇలాంటి ప్రభుత్వం రైతులకు అవసరం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీత గౌరవ ముఖ్యమంత్రి గారైన యనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రైతు పక్షాన ఇన్ని సంవత్సరాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినప్పుడే ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. ఇవాళ ఈ 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీ అని ఆపి చివరి దశలో చేస్తే 60% మందికే న్యాయం జరిగింది, 40% వారికి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఏకకాలంలో ₹1,00,000 ఈరోజు పడ్డదానికి ప్రతి రైతుకు నాటేసే వారికి కూలీలకు అక్కడికి వస్తుంది, స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి అక్కడికి వస్తుంది. ఇవాళ ప్రతి ఒక్క రైతు బిడ్డ అనేటోళ్ళు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలుగా తెలుపుతున్నాం. రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధినాయకుల మాటలు వినేందుకు రైతు వేదికల వద్దకు భారీగా రైతన్నలు చేరుకున్నారు. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో మన్మోహన్ సింగ్ గారు, పెద్దలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2004లో 720 కోట్ల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏదైతే వాగ్దానం చేసిరో దానికి అనుగుణంగా 8 నెలల లోపట్నే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తానని చెప్పి ఈ రోజు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులకు, అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుర్తుల ప్రణవ్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు రైతు ముఖంలో సంతోషాన్ని చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చి తప్పే పార్టీ కాదు, మాట ఇచ్చి మడమ మనం ఇచ్చినటువంటి హామీని అమలు చేసడంలో పెద్ద మొత్తంలో మనం ముందుకు వచ్చినాము. పల్లెల్లో రుణమాఫీ చేయడం పట్ల ఆనందాలు వెల్లివిరిశాయి. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏకకాలంలో 1,00,000 రుణమాఫీ చేసిరు. అదేవిధంగా వైఎస్ఆర్ ఏ విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసిరో ఇప్పుడు వారి అంశాలను వారిని దృష్టిలో పెట్టుకొని వారు చేసిన అభివృద్ధిని సూచనగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో దేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రైతాంగానికి ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ చేసి రైతాంగానికి మేమున్నామని ఒక భరోసానిచ్చినందుకు మా ఇల్లంతకుండా రైతాంగం పక్షాన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మళ్ళా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మళ్ళా సోనియమ్మ అటువంటి నాయకత్వంలో, రాహుల్ గాంధీ అటువంటి నాయకత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంతోషంగా మా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు అందరికీ ₹2 లక్షల అటువంటి రుణమాఫీ చేసిన సంతోషంతో ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల మండలంలో జిల్లాల సంబరాలు, రైతు సంబరాలు జరుగుతున్న సంతోషాలు మాకు పట్టాడతలేదు. కాబట్టి
జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కార్యక్రమాల్లో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో రైతు ఎడ్ల బండికి పూలమాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కృతజ్ఞత తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రం సతీష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్రమల రవి, ఎండి సలీం, నాయకులు లింగంపల్లి లింగారావు, పాతకల అనిల్, శ్రీకాంత్, ఏరుషి, ఓదెలు, కోరి సదానంద, భువనగిరి ప్రశాంత్, పాతకల రమేష్, అనిల్, రమేష్, కిషన్, సతీష్, కమలాకర్, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. 2003లో కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని ఖచ్చితంగా ప్రజలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. అది ఖచ్చితంగా ఈరోజు అమలు చేసింది. ఇవాళ 1 లక్ష రూపాయలు రైతులకు ఈరోజు 4 గంటలకు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. అట్లాగే రేపు ఈ నెల 15 ఆగస్టు, ఈ నెల 15 ఆగస్టు లోపు అందరికీ 2 లక్షల రూపాయలు మాఫీ అవుతాయి. కాంగ్రెస్ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని నమ్మిన ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఈరోజు మేము సంబరపడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతు మొత్తం సంబరాలు చేసుకునే విధంగా ఒకేసారి దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధానాన్ని ఈ ప్రభుత్వం చేసి 1 లక్ష రూపాయల రుణమాఫీని మొట్టమొదటిసారిగా రుణమాఫీ ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15 తారీఖు లోపు మరో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి పార్టీ చేసి విధి విధానాలను గమనించాల్సిందిగా కోరుకుంటూ రైతు రుణమాఫీ సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల వద్దకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతోందని, ఆ దిశలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీని దశల వారీగా అమలు చేయడంలో భాగంగా మొదటి విడత 1 లక్ష రుణమాఫీ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు రైతుల వద్దకు చేరుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి మాట్లాడుతున్న అంశాల గురించి ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ అనేది రేషన్ కార్డు ఆధారంగా జరగలేదని, రైతులు తమకు ఉన్న భూమిని, కాగితాలను, పట్టా పుస్తకాలను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకున్న వారందరికీ రుణమాఫీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపు రుణమాఫీ ఉంటే చేయడం జరుగుతుందని, దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి కోరారు. గత ప్రభుత్వాల మాదిరిగా హామీ ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సూచన మేరకు పెద్ద ఎత్తున రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేసి తీరుతామని, రుణమాఫీ విషయంలో బ్యాంకర్లను సైతం విజ్ఞప్తి చేసి తప్పొప్పులు ఉంటే వాటిని సరిచేసి రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. భవిష్యత్ కాలంలో రైతులను రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతు వేదికల వద్ద ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ టీవీలను ఏర్పాటు చేసి అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొని ప్రసంగాన్ని వీక్షించారు. అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడని నష్టమవుతుందని చెప్పి అంత వాస్తవంగా జరుగుతుందని అంచనా చేసిన సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 4 తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి 5 లక్షల వ్యవసాయ సమస్యలు చేసి విధమా ఆర్థిక శాఖ మంత్రి నిలబడ్డము. వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయం పండుగ నిరూపిస్తున్నాం.
చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకోవడం, ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. మీరందరూ సహకారం ఉండాలి. ఆనాడు సమర్థిస్తున్న వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే, మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహకార వ్యవసాయ సమస్యలు తెలుసు. ఇదమ్మా ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో రోజు ముందుకు వస్తున్నాము. ఇది మొదటి. అందుకే 3 కార్యక్రమాలు ఫలితాలు ఉంటున్నా డిసెంబర్ 7 కార్యక్రమం అధికారులకు సమాజ ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడిన మన వ్యవసాయ శాఖ అధికారులు, మన వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వర ఈ రోజు మనకు నిలబడ్డము. వ్యవసాయ ప్రజలకు వ్యవసాయ ప్రభుత్వం రైతుల లాభం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకోవడం ఉండబోతుంది. మీరందరూ సహకారం ఉండాలి. ఆనాడు సభలు ఇస్తున్న వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే, ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి రైతు రుణమాఫీ చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డికి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క అదేవిధంగా కేబినెట్ మంత్రుల్ని కలిసి కృతజ్ఞత తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సామిరెడ్డి. ఈ సందర్భంగా తుమ్మేటి సామిరెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుని రైతు రుణమాఫీ చేశారని, అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్లో సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అదేవిధంగా కేబినెట్ మంత్రులు ఇచ్చిన మాట నిలబెట్టుకుని భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన ఏకైక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ కోసం రైతుల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వడ్డీతో సహా సుమారు 12 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రుణాలు చెల్లించడం చాలా ఆనందకర విషయం. ఈ రోజు చేసిన రైతు రుణమాఫీతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందని, ఈ పండుగను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ రైతులతో కలిసి జరుపుకుంటున్నారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా రైతుల వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే మిగతా రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనపై హర్షం వ్యక్తం చేశారు. చరిత్రలోనే ఈరోజు సువర్ణ దినం. ఎందుకంటే మాట తప్పని అప్పటి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి మరి రుణమాఫీ చేసి భారతదేశ చరిత్రలోనే 74,000 కోట్ల రూపాయల రైతాంగం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి అప్పుడు దేశం మొత్తంలో 74,000 రుణమాఫీ చేసి చరిత్ర సృష్టిస్తే, మరి మాట ప్రకారం మొన్నటి ఎన్నికల్లో మాట ఇచ్చి మాట తప్పని మరి మన రైతు బాంధవుడు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కంప్లీట్గా 7,000 కోట్లు మరి 11 లక్షల మంది రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఈరోజు మరి రైతాంగం ఆనందం వెలిపిస్తున్నారు. తెలంగాణ రైతాంగం పట్ల మరి హుజరాబాద్ నియోజకవర్గ రైతుల పట్ల వాళ్ళ తరపున ముఖ్యమంత్రి గారికి, భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గ సహచరులందరికీ వాళ్ళందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కుక్కల దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు జవహర్ నగర్లో పలు ప్రాంతాలను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో ఉపాధి లేక కుటుంబాన్ని పోషించడానికి పొట్ట చేత పట్టుకుని వచ్చి బాలాజీ నగర్, జవహర్ నగర్లలో స్థిరపడ్డారు. హైదరాబాద్ లో ఎవరు ఇళ్లలో బట్టలు ఉతకాలన్నా, అంట్లు తోమాలన్నా, ఏం కంపెనీలో పని చేయాలన్నా కూడా బాలాజీ నగరే అడ్డా. కష్టాన్ని నమ్ముకున్న ప్రజల గడ్డ ఇది. 1,00,000 పైబడి జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న పేదల పట్ల, వారి జీవితాల పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఉద్యోగులు, పోలీసోళ్లు ఎవరి దగ్గరికి వెళ్లి బాధలు చెప్పుకున్నా కనీసం సమాధానం ఇవ్వరు. పిచ్చి కుక్కలకు స్వైర విహారానికి, గంజాయి తాగే వారికి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది జవహర్ నగర్. ఇక్కడ ప్రజానికమంతా విధి దీపాలు పెట్టండి, రోడ్లు వేయండి, సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ కట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి. జవహర్ నగర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతూ ఉంది. పోలీస్ సెక్యూరిటీ పెంచమని ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా కూడా పెడచెవిన పెట్టారు.
తప్ప స్పందించిన పాపాన పోలేదు. నిన్న కుక్కల దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబం మీరొడ్డి ప్రాంతం నుంచి పొట్టచేత పట్టుకుని ఇక్కడ జీవనానికి వచ్చారు. వాళ్ళ అమ్మేమో ఇళ్లల్లో పనిచేస్తుంది, నాన్న బయట నౌకరి చేస్తాడు. బయటకి వెళ్లిన 2 సంవత్సరాల అబ్బాయిని 10-15 కుక్కలు పీక్కు తిన్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి ఎవరినో మందలించినట్లుగా పేపర్లు రాయించుకున్నాడు తప్ప ఆయన కూడా ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నారు. బాలాజీ నగర్ లో ఏంటో వారి బతుకులు ఏంటో కూడా తెలుసు. కానీ వారు మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఒక జవహర్ నగర్ లోనే కాదు, అనేక బస్తీలలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. శివారు ప్రాంతాలలో లైట్లు, సీసీ కెమెరాలు, రోడ్లు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజల జీవితాల్లో కనీసం తొంగి చూచిన పాపాన పోలేదు. ఇలాంటివి మళ్ళీ జరగవని ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఆ కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నా వారి సమస్యలపై దృష్టి పెట్టాలి. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలి. ఇలాంటి చావులతోనే పాలకులు గుణపాఠం తెచ్చుకోవాలి. ఇలాంటివి మరొకసారి జరగకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. విహాన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పరమైన ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఈటెల డిమాండ్ చేశారు. జవహర్ నగర్ లో కావాల్సిన రోడ్లు, సీసీ కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అన్కండిషన్లు చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి అందరినీ ఎగరగొట్టి 34,000 కోట్ల జాగాలో 5,000-6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగలాగా చారిత్రాత్మక దినంగాలాగా అవన్నీ పిచ్చిపోయి ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నంటే తెలంగాణ. దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ బేస్యాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీ పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కట్టి వదిలేసారు, కోల్పోయే పరిస్థితికి వచ్చినాయి. పేదలకు ఎక్కడ కానీ అవి ఇస్తలేదు డబుల్ బెడ్రూమ్. దానికి ఇవ్వన్నాడు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు. ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడోళ్ళకు, కానీ ఎక్కడోళ్ళని తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి కావచ్చు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంతా వాళ్ళు ఏం చేయాలో చూస్తారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో వరద కాలువకు నిధులు కేటాయించాలని కౌన్సిలర్ శ్రీపతి నరేష్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వర్షాలు పడిందంటే ఇండ్లలోకి నీరు వచ్చి వస్తువులన్నీ తడిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో 3 సార్లు కాలనీ మొత్తం మునిగిపోయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూసుకోవడం తప్ప వరద కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. వరద కాలువ నిర్మాణానికి దాదాపు 53 లక్షల రూపాయలు అవుతున్నాయని, ప్రభుత్వం తరపున వాటిని మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ నేతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజరాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీ చేయడం పట్ల రైతుల సంబరాలు. జమ్మికుంట పట్టణంలోని మడిపల్లి గ్రామానికి చెందిన పరశురాం గౌడ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో రైలు కింద పడి మృతి. రైతు వేదికల వద్ద రైతుల సంబరాలు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించిన రైతులు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోని ఎడ్ల బండ్లకు పూలమాలలు సమర్పించి ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.